గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది చాలా ఒక మంచి అప్డేట్ అండి. ఇది మనకు కొన్ని ప్యాటర్న్స్ చూపిస్తా. ప్యాటర్న్స్ అనేవి ఖచ్చితంగా ఇదే విధంగా మూమెంటం ఉంటుంది. ఉదాహరణ చూసుకున్నట్టయితే ఇది ఒక ప్యాటర్న్. ఇది ఇక్కడ 915 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇది డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ 950 క్యాండిల్ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ మూమెంట్ తీసుకొని ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ 945 క్యాండిల్ అనేది ఇంత పెద్దగా ఏర్పడింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఈ 1015 క్యాండిల్ ఉంది కదా, ఇది ఇందులోనే ఉంది. ఇక్కడ మనకు ఈ రకంగా మూమెంట్ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఇది దీని మీద ఉన్న ఈ 1515 క్యాండిల్ దగ్గరికి వెళ్తుంది. అంటే ఒక 915, ఒక 945 క్యాండిల్, తర్వాత 1015 క్యాండిల్ రెడ్గా ఉన్నప్పుడు 3, ఓకేనా. లేకపోతే మామూలుగా ఈ విధంగా ఉన్నా సరే, ఓకేనా. ఇది ఒక ప్యాటర్న్. ఇది ఖచ్చితంగా ఈ 1515 క్యాండిల్ దగ్గర అవుతుంది. ఇదే బార్డర్ అనుకోండి. తర్వాత ఎక్కువ మాత్రం మనం ఆశపడద్దు, ఓకేనా. తర్వాత ఇది ఒక ప్యాటర్న్. ఇది ఒక 915 క్యాండిల్. ఇది ఒక 945 క్యాండిల్. ఇది ఇక్కడ 1015 క్యాండిల్. ఇక్కడ గ్రీన్ ఉంది మనకి, ఓకేనా. కాకపోతే ఇది ఇందులోనే ఉంది. ఇది కిందికి రాలేదు, ఇక్కడ మూమెంట్ తీసుకుంది. ఇటువంటి అప్పుడు మాత్రం కూడా ఇది ఇక్కడ రకం వెళ్తుంది అంతే. దీని హై అంటే ఈ 945 క్యాండిల్ ఉంది చూసారా, దీని దాకంతే, ఓకేనా. ఇది ఒకటి, ఓకే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇంకొకటి పీలో ఉంటుంది. పీలో కూడా చూపిస్తాం. సీలో చూపిస్తాం మీకు. ఇది ఈరోజు ప్యాటర్న్. ఇది ఒక 915 క్యాండిల్. ఇది ఒక 945 క్యాండిల్. ఇక్కడ 1015 క్యాండిల్ కూడా రెడ్గానే ఉంది. చూసుకున్నట్లయితే ఇక్కడ 1045 నుంచి మనకు మూమెంట్ తీసుకుంది ఇక్కడ రాకని, ఈ 945 క్యాండిల్ దాకాని, ఓకేనా. ఇదో రకం మూమెంట్, ఓకేనా. ఆ తర్వాత ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాం మీకు. ఇది ఒక ప్యాటర్న్. ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ క్లోజింగ్ కింద ఈ విధంగా 915 క్యాండిల్ ఒకటే సింగిల్ ఏర్పడినప్పుడు, పెద్ద క్యాండిల్ ఏర్పడి ఆ తర్వాత 945 నుంచి మూమెంట్ తీసుకుందంటే ఖచ్చితంగా ఇది కరగలుగుతుంది. దీన్ని మించిపోతుంది విక్కులు ఏర్పడతాయి. కానీ ఇది మొత్తం ఇదే బార్డర్. దీని మీద 15 క్యాండిల్ దగ్గరకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, ఓకేనా. ఆ తర్వాత ఇది కూడా చూడండి. ఇది ఒక రెడ్ క్యాండిల్. ఇది ఓకే. ఇక్కడ మూమెంట్ తీసుకుంది, దీని ఇక్కడికి వెళ్ళింది. ఇది ఓకే, ఇదంతా బోనస్ మనకు. దీని పైకి వెళ్ళి ఈ విధంగా ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యి రెడ్ క్యాండిల్ మారుతుంటే మనం ఎగ్జిట్ కావాల్సిందంతే. కానీ మన బార్డర్ మాత్రం ఇదే, ఓకే. ఆ తర్వాత మీకు పీలో చూపిస్తాను. ఇదే మూమెంట్. ఇది కొంచెం చూడండి. ఇక్కడ ఇది ఒక 915 క్యాండిల్. ఇది ఇంత బాగా పెద్దగా ఏర్పడింది. తర్వాత 945 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుంది ఇక్కడ రాక. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ 1015 క్యాండిల్ 1045 క్యాండిల్ అనేది దీని మీద నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి. కాకపోతే మనకు ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ అనేది మనకు సపోర్ట్గా ఉంటుందో అక్కడి నుంచి మూమెంట్ తీసుకున్నట్లయితే ఇది ఇంకా బ్రహ్మాండంగా పెరిగే అవకాశాలు ఉంటాయి, ఓకేనా. దీంట్లో ఆ తర్వాత ఒక సింగిల్ క్యాండిల్ ఇది అవుతుంది. ఇది ఒక 915 క్యాండిల్. ఇది ఓకే. ఇది నిండు క్లోజింగ్ చూసినట్లయితే ఇక్కడ ఈ 945 క్యాండిల్ నుంచి మూమెంట్ తీసుకుంది మన బార్డర్ 1050. ఇది 15 క్యాండిల్. ఇదంతా ఎంత పైకి వెళ్ళినా కూడా ఇక్కడికి మనకు, ఓకే. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు దీని దాకా ఎందుకు రాలేదంటే, దీని దాకా ఇక్కడ మనకు ఇది ఉంది. ఇది సమస్య. ఇదే మనకు 950 క్యాండిల్ అనుకుని ఇక్కడ నుంచి మూమెంట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాక వచ్చేది. కాకపోతే ఇది ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, ఓకేనా. ఇది మనకు ఈ విధంగా 1015 క్యాండిల్ తీసుకొని ఇక్కడికి వెళ్ళింది. ఇది
ఓకే, ఆ తర్వాత ఇంకేముంది, అంతే ఇక. ఇంకొకటి ఇది, ఇక్కడ మనకు ఈ నిన్నటి క్లోజింగ్ ఉంది కదా, దీనిపైన ఈ గ్రీన్ క్యాండిల్గా ఏర్పడి ఆ తర్వాత ఈ 945 క్యాండిల్ ఏర్పడిందంటే ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది 15 క్యాండిల్ దగ్గరికి. ఓకేనా, దీని కింద మళ్ళీ ఏమైనా సపోర్ట్ ఉంటే మళ్ళీ కొంచెం మూమెంటం తీసుకుంటుంది బ్రహ్మాండంగా. ఏది కూడా అంతే. ఇక్కడ మనకు 915 క్యాండిల్ ఏర్పడ్డది, 945 క్యాండిల్ ఏర్పడింది. ఇప్పుడు 1015 క్యాండిల్ మనకు రెడ్గా మారిందంటే ఖచ్చితంగా ఇక్కడ రావాల్సిందే. ఇది ఒక ప్యాటర్న్, ఇది మనకు ఇది ఒక ప్యాటర్న్, ఖచ్చితంగా ఇది ఇక్కడికి రావాల్సిందే. ఈ విధంగా 915 945 క్యాండిల్ ఏర్పడిన తర్వాత 1015 క్యాండిల్ రెడ్గా మారిందంటే ఇది ఖచ్చితంగా రెడ్గా మారి ఇది బ్రేక్ చేయాలి మనకు. ఇది ఈ 945 క్యాండిల్ బ్రేక్ చేయాలి. మెయిన్ గుర్తుంచుకోండి, ఈ రెడ్ క్యాండిల్ ఇక్కడికి ఏర్పడి మళ్ళీ మూమెంట్ తీసుకున్నట్టు కాదు, దీన్ని బ్రేక్ చేయాలి. ఈ 945 క్యాండిల్ను బ్రేక్ చేసినట్లయితే ఇది ఖచ్చితంగా ఇది కిందకి వచ్చే అవకాశాలు ఉంటాయి కర్రకు. ఇది ఒక ప్యాటర్న్. ఇది కూడా చూడండి, ఇక్కడ 915 క్యాండిల్ ఏర్పడ్డది, 945 క్యాండిల్ నుంచి కూడా ఇది మనకు కిందకి వచ్చింది కర్రాక. ఇదంతా వచ్చింది కర్రాక వచ్చింది. ఇది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవాలి మనం, దీని సపోర్ట్ మళ్ళీ ఇక్కడ ఉందని, మళ్ళీ మనకు ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా మూమెంట్ ఓకేనా. ఇక్కడ నుంచి మనకు విక్ తీసుకుంది, ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుంది. ఇది ఒక ప్యాటర్న్. ఇది తర్వాత ఇది మాత్రం ఈ విధంగా ఏర్పడి పైకి వెళ్ళిన తర్వాత ఇది కిందికి వచ్చినట్టు ఇది కిందికి వస్తుంది అంతే. ఎప్పుడైతే 915 945 1015 క్యాండిల్ బ్రేక్ చేసి కిందికి వచ్చిందంటే ఈ 1045 క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. ఇక్కడ 1015 ఉంది కదా, ఈ 1045 క్యాండిల్ బ్రేక్ చేసిందంటే ఈ 1015 క్యాండిల్ బ్రేక్ అయిందంటే ఇది కిందికి వచ్చాడు అంతే. ఇక దీన్ని అప్పుడు కొడుతాడు కూడా కాదు, లూజే అది మొత్తం. అంటే ఇది ఎక్స్పైర్ అప్పుడు జరిగింది ఇది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే. ఇది ఒక 915 క్యాండిల్. ఇది ఈ విధంగా మూవ్ చేసుకునే విధంగా వెళ్ళింది. ఇంతకు చూపించాను. ఈ విధంగా మూమెంట్లో ఉంటాయి, ఇవి మనం గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.